కంద బచ్చలి కూర ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కంద బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మనం నూనె వేసుకుందాము. ఓకే, ఇందులో ఫస్ట్ పోపు వేసుకోవాలి మనం. నూనె కాగిన తర్వాత పోపు వేసుకుందాము. ఫస్ట్ గా శనగపప్పు. కంద బచ్చలి కూరలో శనగపప్పు ఎందుకు అని అనుకుంటారేమో, కానీ శనగపప్పు వేస్తే ఆ పులుపు మనం ఎప్పుడైతే వేస్తామో శనగపప్పు కూడా దానికి కలిసి మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని టిప్స్ ట్రిక్స్ చెప్పాలండి మీరు. ఫస్ట్ గా శనగపప్పు, తర్వాత మినపప్పు వేసుకుందాము. మీరు తాలింపుకి పెద్ద చెయ్యే మీది. అంటే మా ఇంట్లో పోపు బాగా తింటామండి. అవునా? పోపు అంతా అన్నిట్లోనూ కూడా బాగా పడాలి. కానీ ఆ పోపు కంటికి కనిపించగానే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే కదా, దాంతో టెంప్టింగ్. ఇందులో ఆవాలు కొద్దిగానే వేసుకుందాము, ఎందుకంటే ఆవు పెట్టిన కూర కదా. ఫస్ట్ ఆవాలు ఎక్కువ వేసేస్తే అది ఇది కలిపి ఫ్లేవర్ ఎక్కువ ఆవగాటు వచ్చేస్తుంది. కాబట్టి పోపులో ఆవాలు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఎండుమిర్చి మిర్చి వేసుకుందాము. కంద బచ్చలి కూర కొంచెం కమ్మగా కన్నా కొంచెం కారం కారంగా ఉంటేనే మనకి రుచి బాగుంటుంది. ఎందుకంటే కంద కూడా గెడ్డ కూర, బచ్చల్లో కూడా మీకు అంత టేస్ట్ ఉండదు, మామూలుగా ఆకుకూర లాగానే అనిపిస్తుంది. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా అండి. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి అంటే ఇలాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ ఎప్పుడైతే వచ్చాయో ఈ కంద బచ్చలి ఇవన్నీ మర్చిపోయారండి జనాలు. అయితే ఇప్పుడు ఇది పోపు వేగింది, ఇందులో మనం బచ్చలి కూర వేసుకుందాము. మీరు ఎప్పుడైనా కంద బచ్చలి బయట తింటే వాళ్ళు కంద ఇంకా బచ్చలి రెండు కలిపి ఉడికించి అప్పుడు పోపు చేస్తారు. ఓకే, మా పద్ధతుల ప్రకారంగా అలా చెయ్యం. బచ్చలి వేయించి కంద దానికి కలుపుతాం. వేయించిన దానికి కంద బచ్చలి ఉడికిన దానికి మీకు చాలా తేడా తెలుస్తుంది రుచిలో. డెఫినెట్ గా ఉంటుంది ఉడికించిన దానికి వేయించిన దానికి. మరి అంటే కంద కొంచెం హార్డ్ ఉంటుంది కదా, ఇది లేదండి. ఉడికిన తర్వాత కంద అంతా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఆలుగడ్డ లాగే కూడా కంద కూడా చాలా సాఫ్ట్. ఇది ఇందులో ఆవు పెట్టుకోవాలండి మనం. మిక్సీలో కొంచెం ఆవాలు ఇంకా బియ్యము మిక్సీ పడతాం. ఓకే, ఇది పచ్చి ఆవాలే, వేయించింది ఏమి కాదు. అవసరం లేదా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి ఆవాలే. ఎలాగో నూనెలోనే ఎలాగో వేగుతాయి కాబట్టి. ఇది బియ్యం ఎందుకు వేస్తా అంటే ఆవగాటు మరీ ఓవర్ కాకుండా కమ్మదనానికి కూడా ఇస్తుంది. అందుకని ఒక చిటికెడు బియ్యం కూడా వేస్తాం. సరిపోతాయా? రెండు అంతే సరిపోతాయి. మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి. అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చి. ఇప్పుడు బచ్చలకు కూడా ఆల్మోస్ట్ వేగిందండి. మనం కంద పసుపు అన్ని వేసేసుకుందాము. ఒకసారి చూపించండి మనకి మిక్సీ పట్టుకున్నది ఎలా రావాలి. ఇట్లా పేస్ట్ లా రావాలండి. కొంచెం లూజ్ గానే ఉంటుంది, వాటర్ గా. ఓకే, ఒక పిండిలా ఉంటే కనుక మనకు కలవదు అందులో. కొద్దిగా లిక్విడ్ లానే చేసుకోవాలి. ఆకు వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 1 by 1 వేసుకుందాము. ఇందులో ఫస్ట్ పసుపు వేసేసుకుందాము. తర్వాత కంద వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం ఈ కంద. ఉడికిచ్చిన కంద చేత్తో స్మాష్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఒక అది స్టిక్తో కూడా అయిపోతుంది. చేత్తో ఇలాగా చేత్తో అన్నా లేదంటే మీరు నొక్కేసండి. తెగట్లేదు. సో ఇలా మనకి కంద ముక్కలు కనిపించాలి కదా? కనిపించాలి. ఓకే, ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాము. లాస్ట్ లో మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం పోయాలండి.
చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి రెడీగా పెట్టుకున్నాము. ఇన్స్టెంట్ గా కావాలంటే మనకి వేడి నీళ్ళు నానబెట్టేసుకోవడమే. అంతే. మనం చెప్పుకున్నాం కదా ముందే, బచ్చల కూరలో ఎటువంటి ఫ్లేవరు అంత ఉండదు, అది ఎప్పుడు పసరవాసనగా ఉంటుంది. ఈ చింతపండు, ఈ ఆవు పిండి అవన్నీ వేస్తేనే దానికి అసలైన ఫ్లేవర్ అనేది వస్తుంది. చింతపండు రసం కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం ఉడికితే మనం ఆవ పెట్టుకోవచ్చు. ఓకే, సో జస్ట్ అది వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అయిపోయింది అంతే. చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ చాలా టేస్టీ ఫుడ్. ఈ రోజుల్లో ఎవరు కంద బచ్చలి అసలు తినట్లేదు. అసలు అవునా కంద బచ్చలి కూడా చేస్తారా, కంద తింటారా అని అడుగుతారు. అంటే కొన్ని పాత వంటకాలు కాలమరుగైపోయాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు అన్ని పన్నీర్లు, బేబీ కార్న్లు, మష్రూమ్స్ అవైతే అందరు పిల్లలు చెప్తారు. కంద బచ్చలి అంటే తెలియదు. ఓకే, సో చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఫైనల్ గా వేసుకోవాల్సింది ఆవ పేస్ట్. అసలైంది అదే కదా, వేసేయండి. ఇది కొద్దిగా వేసుకుందామండి, మరి ఎక్కువ వద్దు, మరి ఆవ ఎక్కువ అయిపోతుంది. సరిపోతుంది కదా ఇలాగా. మన ట్రెడిషనల్ వంట సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామండి. వేడిగా కంద బచ్చలి కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, బచ్చలి కూర 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కందగడ్డ ముక్కలు 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 కప్పు. కంద బచ్చలి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో బచ్చలి కూర, పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఆవాలు, బియ్యం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఉడికించిన కందగడ్డ ముక్కలు, ఇంగువ, చింతపండు రసం వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కంద బచ్చలి కూర రెడీ.